హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, చాలామంది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసి ఫైనల్ సబ్మిట్ చేయకుండా వదిలేసిన వాళ్ళకి హాల్ టికెట్స్ అయితే రాలేదు కదా, నో డేటా ఫౌండ్ అని చెప్పేసి రావడం. హాల్ టికెట్ ఎవరికైతే డౌన్లోడ్ కాలేదో, క్యాండిడేట్ లాగిన్లో ఎవరికైతే సబ్మిటెడ్ ప్రింట్ అప్లికేషన్ రావడం లేదో వాళ్ళకి సంబంధించి మళ్ళీ అప్లికేషన్ అనేది రీసబ్మిట్ చేయడానికి ఒక అప్డేట్ అయితే వచ్చినట్లు మనకి డేటా అయితే వస్తుంది. ఎవరైతే హాల్ టికెట్ డౌన్లోడ్ కావడం లేదంటున్నారో, ఎవరికైతే ప్రింట్ అప్లికేషన్ క్యాండిడేట్ లాగిన్లో రావడం లేదో, మీరు ఖచ్చితంగా వెబ్సైట్ అనేది లాగిన్ చేసి కంప్లీట్గా ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయండి. ఓకే, మనకి టెట్కి సంబంధించిన ఎగ్జామ్ టైం టేబుల్ కూడా రావడం జరిగింది, మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్లోకి రండి, ఎల్లో కలర్ సింబల్లో కనిపిస్తుంది చూడండి, క్యాండిడేట్ లాగిన్ అని. మీ యూజర్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. యూజర్ ఐడి టీడీతో స్టార్ట్ అవుతుంది కదా, అది కంప్లీట్గా ఎంటర్ చేయాలి. మీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి, క్యాప్చా ఎంటర్ చేయండి. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ యూజ్ చేసుకొని కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. ఒకవేళ యూజర్ ఐడి మర్చిపోతే నవ్ యువర్ యూజర్ ఐడి అనే ఆప్షన్ ఉంది, దాని ద్వారా కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత సర్వీసెస్ ఆప్షన్ దగ్గర మీరు ఏదైతే పెండింగ్ పెట్టిన ప్రాసెస్ ఉందో దాన్ని ఇక్కడి నుంచి కంప్లీట్ చేయండి. ఎవరికైతే హాల్ టికెట్ రాలేదో, నో డేటా ఫౌండ్ అని వస్తుందో వాళ్ళకి సంబంధించి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ వచ్చినట్లు సమాచారం అయితే వస్తుంది. వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించిన మిగిలిన ప్రాసెస్ని కంప్లీట్ చేయండి. మళ్ళీ వీళ్ళకి హాల్ టికెట్స్ అనేవి కొత్తగా జనరేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.